చేస్తా ఉన్నారు. ప్రజలన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. నిన్ననేమో నిరుద్యోగ భృతిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం. తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజు డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెట్టాలి. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా మొదటి సంతకం అదే అంటారు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు, మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసిన. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నా ట్వీట్ ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది 70 లక్షల మంది రైతులను అవమానపరచడం. మీరు మోసం చేసింది జాలక, మీరు మాట తప్పింది జాలక ఇంకా రైతులను అవమానపరుస్తారా? రైతు బంధు ఇవ్వమంటేనేమో ఒక మంత్రి గారేమో చెప్పుతో కొట్టా అంటాడు. రుణమాఫీ చేయమంటే మేము హామీ ఇవ్వనే లేదని చెప్పి సావు కబురు సల్లగా చెప్పినట్టు ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈరోజు మేము 100 రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వలేదని చెప్తున్నాడు. అందువల్ల నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ మోసం, రాగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయలు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, అదేవిధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఎక్కడా 14 గంటలు కూడా వస్తలేదు మోసం. అంటే 6 మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఇచ్చిన 6 మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది. ఇంకో మాట చెప్తా ఉన్నారు, కరువు వచ్చిందని. రాష్ట్రంలో కరువు రాలే. ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మన రాష్ట్రంలో ఉండే సాధారణ వర్షపాతం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాల్లో మాత్రమే లోటు వర్షం ఉంటే 31 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం పడ్డది. దీని మీద నేను చర్చకు సిద్ధం. వర్షం ఎక్కువ పడ్డా ఎందుకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది? ఎందుకు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి? ఇది కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల, లోపభూయిష్టమైనటువంటి నీటి నిర్వహణ విధానం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తడిసిన వడ్లను ఇవాళ కూడా జైరాబాద్ లో వర్షం పడ్డది, దుబ్బాకల వర్షం పడ్డది, రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడి చాలా చోట్ల మక్కలు, సన్ఫ్లవరు, వడ్లు పంటలన్నీ కూడా తడిచిపోయినాయి. తడిచిన ధాన్యాన్ని కూడా కొని రైతులను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇవాళ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతుని ఇప్పటి వరకు పరామర్శించలేదు.
ఏ రైతుకు ₹1 సాయం చేయలేదు. కనీసం ఒక్కనన్నా మాట్లాడించిండ్రా? ఒక్క దగ్గరనన్నా ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించిండ్రా? వడగల్ల వాన పడితే ఎక్కడన్నా ఒక్కరి దగ్గరనన్నా పోయి చూసిండ్రా? ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ వడగల్ల వాన పడితే రైతుల దగ్గరికి పోయిండు, భరోసానిచ్చిండు, ధైర్యం ఇచ్చిండు, ₹100 కోట్ల విడుదల చేసిండు. మరి ఈ ప్రభుత్వంలో వడగల్ల వాన పడితే ముఖ్యమంత్రి ఎందుకు పోడు, మంత్రులు ఎందుకు పోరు? ముఖం చెల్లుతలేదా? రైతులకు మోసం చేసినామని ముఖం చాటేస్తున్నారా? 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కదా, నిలదీస్తారని చెప్పి భయపడుతున్నారా? ఎందుకు రైతుల్ని గాలి వదిలేశారు అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంత తుస్సే కదా, అంత తుస్సే. 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప అంతా తుస్సే. మహిళలకు 2500 మోసం, నిరుద్యోగ యువతకు 4000 మోసం, రైతు బంధు 15000 మోసం, వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు 4000 పెన్షన్ మోసం, వికలాంగులకు 6000 పెన్షన్ మోసం. సాబ్ జూటా బోలే. అంత మోసం తప్ప ఏమిచ్చింది? ఒకటే ఉచిత బస్సు, అంతా తుస్సే. అది 6 గ్యారెంటీలో లేదు, 420లో 420. 6 గ్యారెంటీలో ఏంటంటే 6 గ్యారెంటీలో ఏంటంటే सौ दिन में करने का है। 6 గ్యారెంటీలు 13 హామీలు 100 दिन में वादा करके బాండ్ పేపర్ తీయగా ఏ బాండ్ పేపర్లు బంచైతే మీరు గెలిచిండ్రో ఆ బాండ్ పేపర్లే కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తమైతే జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు। బాండ్ పేపర్ అంటే ఏంటి భయ్? నమ్మకం। బాండ్ పేపర్ క్यों लिखते? ఎవరైనా జాగా కొనుక్కుంటే